Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అటు రాజకీయంగా కూడా రాష్ట్రంలో ప్రతిరోజు సంచలనంగా మారుతూ ఉంది. తాజాగా నందిగం సురేష్ అరెస్టు, అదేవిధంగా సత్యవేడు ఎమ్మెల్యేల రాసలీలలు వంటి టాపిక్ రాజకీయాలలో ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో ప్రకృతి బీభత్సం కూడా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ఇక ఈ విషయాలన్నిటిపైన మనతో మాట్లాడడానికి అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం చూస్తా ఉన్నాం, ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్కి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? ఇది రాజకీయ కక్ష అంటూ కూడా చాలా చర్చకు వస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే నందిగం సురేష్ గారు అరెస్ట్ కావచ్చు, అప్పిరెడ్డి గారిని అదుపులో తీసుకోవడం కావచ్చు, ఇంకా ఎన్టీఆర్ భవన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పార్టీ హెడ్ క్వార్టర్ ఉందో దాని ఆఫీస్ పైన దాడి కేసు రిలేటెడ్ ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రశ్నించే పేరుతో వెళ్ళినటువంటి జోగి రమేష్ గారు ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. దీంట్లో ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేశారు. ఇంతకుముందు ముందస్తు బెయిల్ ఉండింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి కంటిన్యూ ఉండలేదు కాబట్టి చేశారు. ఈ కేసులో 2 పాయింట్లు ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం. రాజకీయ పార్టీలు అన్న తర్వాత రాజకీయ శత్రుత్వాలు, రాజకీయంగా కక్ష సాధింపులు ఉంటాయి. అది అంతర్గతంగా ప్రతి పార్టీకి ప్రత్యర్థిని దెబ్బతీయడానికే ఉంటాయి. ఆ అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ భవన్ మీద పోవడం ఖచ్చితంగా వైసీపీది పొరపాటు నిర్ణయం. అట్లే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అడగపోవడం పొరపాటు. ఏ 2 రకాల పొరపాటు. కేసులో ఇరుక్కోవడం మాత్రమే కాదు, నిజంగా ఎవరైతే మీరు చర్య తీసుకోవాలో వాళ్ళు చర్య తీసుకోలేకపోయారు. ఉదాహరణకు ఆ రోజు పరుష పదజాలంతో ముఖ్యమంత్రిగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారిని జాతీయ అధికార ప్రతినిధి విమర్శించాడు. విమర్శ కాదు, అది వాడకూడని పదజాలం వాడాడు. పట్టాభి అనే జాతీయ ప్రతినిధి. నిజానికి స్ట్రైట్ అవే ఆయన పైన చర్య తీసుకొని ఉంటే అది మంచిది, భయం ఉండేది. దానికి ప్రయారిటీ తగ్గించి నేరుగా ఆఫీస్ మీద పోయినారు. ఏమైంది? ప్రజాస్వామ్యం మీద దాడిగా మారిపోయింది. సెకండ్, అయ్యన్న పాత్రుడు గారు ఎవరు అనుకుంటాను, హోంమంత్రి సుచరిత గారితో సహా అందరినీ చాలా పరుష పదజాలంతో మాట్లాడాడు. ఎవరు, నాకు వైసీ తెలుగుదేశం ఎమ్మెల్యేగా తెలుగుదేశం లీడర్ సుచరిత హోమ్ మినిస్టరా ఎట్లుండాలి, ఏదో పదజాలాలు తీవ్రంగా వాడారు. నిజానికి జోగి రమేష్ గారు ఆడికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రభుత్వం ఆయన పైన చర్య తీసుకుంటే ఆయన అరెస్ట్ చేస్తుంటే శభాషలు ఉండేవారు. ఏమైంది? ఆయన అల్లడాన్ని వ్యతిరేకిస్తే పేరుతో చంద్రబాబు ప్రశ్నించాడు, పోయినా అంటాడు. చంద్రబాబు నాయుడు మీరేంది ప్రశ్నించేది? అది ఏమైంది? చంద్రబాబు ఇంటి మీద అంటే మిమ్మల్ని ఎవరైతే పరుష పదజాలను వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా మీరు పోయి కేసులు ఇరుక్కొని ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసిన వాళ్ళు మిగిలిపోయినారు. ఇది అవసరమా? దీంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కక్ష సాధింపు ఉండొచ్చు, కానీ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారు? ఈ కేసులో ఖచ్చితంగా వైసీపీ అవకాశం ఇచ్చిందని నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ప్రత్యర్థి కాబట్టి ఈ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ 2 కోణాలు నాకు దీంట్లో కనిపిస్తాయి. రైట్ సార్. అంటే ఇంకొక వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే పార్టీ నిర్మాణానికి సంబంధించి సలహాదారుని నియమించుకున్నట్టు అంటే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎట్లా చూస్తారు సార్? అంటే ఎన్నికల వేలప్పుడు లేకపోతే స్ట్రాటజీ వాళ్ళను చేయడము, లేకపోతే ప్రభుత్వానికి సలహాదారుని నియమించుకోవడము, వీటన్ని నువ్వు చూస్తూ ఉన్నాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణానికి అంటే పునర్నిర్మాణానికి ఈ యొక్క సలహాదారుని పెట్టడం అని అంటే దాన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? మామూలుగా మనం రాజకీయాలు 2 రకాల సలహాదారులు, మీరు అన్నట్టు ప్రభుత్వానికి సలహాదారులు, డిపార్ట్మెంట్ సలహాదారులు, ఎన్నికల్లో స్ట్రాటజిస్టులు రూపంలో సలహాదారులు మనం చూసాము. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిర్మాణానికి అధ్యక్షుడు సలహాదారుగా పెట్టుకున్నారు. ఇది కొంచెం అనూహ్యమైనది, ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం అనేది ఆ పార్టీ యొక్క బేస్ యొక్క భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. పార్టీ నిర్మాణం అంటే ఆ పార్టీ ఒక లక్ష్యం కోసం పార్టీ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది అనే భావజాలంలో ఒక ఎమోషనల్ ఫీలింగ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టింది. ఆ ఎమోషనల్ ఫీలింగ్ వైసీపీతో జగన్ గారితో అసోసియేట్ అయిన వాళ్ళకే ఉంటుంది. దాని నిర్మాణం, దాని పెరుగుదల, ఎదుగుదల. కానీ ఇప్పుడు స్ట్రాటజీ వాళ్ళు ఎట్లా ఉన్నారు?
ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా ఉండేవాళ్ళు సబ్జెక్ట్ సలహాదారులుగా ఉంటారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఎలాంటి వాళ్ళు బిజినెస్ మెన్స్, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి బిజినెస్ చేసి పెడతారు. అంటే వాడికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఎన్నికల స్ట్రాటజీ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ప్రకారం మనకు ఈ పని చేసి పెట్టండి, ఇంత ప్యాకేజ్ అనుకుంటారు. ఎవరు ఇప్పుడు కొంతమంది స్ట్రాటజీస్ అన్ని పార్టీలు కూడా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ గారికి పనిచేసిన, మన చంద్రబాబు గారికి పనిచేసినాడు. ఇప్పుడు ఏదైతే జగన్ గారు నియమించుకున్నాడు, ఆయన గతంలో లోకేష్ దగ్గర పనిచేసినాడు, బీజేపీ దగ్గర మొన్న పనిచేసినాడు, ఇప్పుడు జగన్ గారు అంటే వీళ్ళకి వాళ్ళకున్న టాలెంట్ ని బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళ అవసరాల కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది అవసరం వేరు, పార్టీ నిర్మాణం వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ స్వేచ్ఛ అది. బట్ పార్టీ ఎమోషనల్ గా జరిగే నిర్మాణాన్ని ఒక జనరలైజ్ టాలెంట్ పర్సన్స్ తో అడ్వైజర్ గా పెట్టుకోవడం అనేది కొంచెం అనూహ్యమైనది. అది ఒక రాంగ్ సిగ్నల్ ఇవ్వడం కాదు, మీ బలహీనతగా బయట పెడుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రొఫెషనల్ పొలిటికలిజం లేదు, చట్టం లేదు అనేది కనపడతా ఉంది. అంటే ఇన్ని రోజులుగా పార్టీ నిర్మాణం కూడా పూర్తిగా చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ ఇండికేషన్ కూడా పోతుంది కదా. ఒక తెలుగుదేశం వ్యతిరేకత, రాజశేఖర రెడ్డి గారి ఎమోషనల్ కనెక్షన్, జగన్మోహన్ రెడ్డి కొరకున్న సమ్మోహన రాజకీయ శక్తి, ఈ మూడే పెట్టుబడులుగా వైసీపీ నడుస్తాం తప్ప ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం లేదు. నేను తిరుపతిలో ఉంటాను, నాకు తెలిసి పబ్లిక్ గా మా పార్టీలో చేరనని సభ్యత్వం నేను ఇంతవరకు ఎక్కడ చూడలా. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక పార్టీ పబ్లిక్ గాను ఆన్లైన్ లోనూ సభ్యత్వం జరిపిస్తా ఉంటుంది. ఈ సంవత్సరం మా సభ్యత్వం టార్గెట్ 1 కోటి. అది కరెక్ట్ సభ్యత్వమా మాస్ సభ్యత్వం అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు జనసేనకు కూడా పార్టీ సభ్యత్వం ఇప్పుడు ఈ సంవత్సరం చేస్తున్నారు, మా లక్ష్యం 1 కోటి అంటున్నారు. ఎంతనా కావచ్చు. పార్టీలు సభ్యత్వం చేరడం, మహాసభలు పెట్టడం, ప్లేనర్లు పెట్టడం నేను వైసీపీలో చూడలేదు. అంటే వాళ్ళు అప్పుడప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి ప్లేనర్ అంటారు, మాస్ గా పెట్టేస్తుంటారు. కాబట్టి ఇది ఆ పార్టీలో ఉన్న బలహీనత. ఎందుకంటే ఇది లేదు, సభ్యత్వం ఉండింది అనుకో, సభ్యత్వం, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, అందులో ప్రొఫెషనల్ గా పార్టీ నిర్మాణం జరిగిపోతుంది. అట్లాంటి చట్టం వైసీపీలో మనకు కనపడలేదు, అంతర్గతంగా ఏముందో నాకు తెలియదు. కాబట్టి ఈ బలహీనత కొనసాగింపు మనం చూడాలి. ఇది ఉంటే అనుకోండి ఎవరేంటో తెలిసిపోతుంది. కింది స్థాయి పైన వరకు సభ్యత్వం, కాన్ఫరెన్స్లు, జిల్లా కమిటీలు, వాటి ఫంక్షనింగ్ ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు జిల్లా కమిటీలు పేర్లు ప్రపోజ్ చేయండి అంటారు. 1:4, 1:5. అంటే అప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ జిల్లా కమిటీల మీద కెపాసిటీ. ఫైనల్ గా చంద్రబాబు గారు అనుకున్న వాళ్ళకే సీట్ ఇస్తారు, ఇక్కడ జగన్ అనుకునే వాళ్ళే సీట్ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించి పంపించినట్టుగా ఉంటుంది, చంద్రబాబు గారు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చించినట్టుగా ఉంటుంది. రెండు ఒకటే, డెసిషన్ ఇద్దరిదే, ఇండివిజువలే. కానీ చంద్రబాబు గారు కింద నుంచి పైకి పంపించినట్టు దానివల్ల ఏమవుతుందంటే మనోభావాలు అర్థం అవుతాయి. ఇప్పుడు తిరుపతి ఉంది, మీ అభ్యర్థులు ప్రకటించమంటే 10 పేర్లు వస్తాయి తెలుగు. కానీ వైసీపీలో ఒకే పేరుతో నిన్న చంద్రగిరి అయినా తిరుపతి అయినా 90% నియోజకవర్గాలు. అప్పుడు జగన్ గారికి నిజంగా ఇంకొకరు ఎమ్మెల్యే ఆశిస్తున్నారన్న విషయం కూడా అర్థం కాదు, తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓహో తిరుపతిలో ఎల్లయ్య పుల్లయ్య ఎమ్మెల్యే స్థాయి సీటు ఆశిస్తున్నారు, దీంట్లో సత్తా ఉన్న 5 మంది, ఈయనకి ఎమ్మెల్యే ఇద్దాం, వీడు ఆశిస్తున్నాడు కాబట్టి వీడు తొడా చైర్మన్ ఇద్దాం, ఇంకోటికి టీటీడీ బోర్డు అనేది సెన్స్ అర్థం అవుతుంది. లేదా ఒక చిన్న కాంట్రాక్ట్ ఇద్దాం, లేదా పార్టీ పదవి ఇద్దాం. అంటే ఇప్పుడు ఒకే పేరు పోతే మీరే నిర్ణయిస్తే ఏమైపోతుంది, ఎవరు ఆశిస్తున్నారో, ఎవరు ప్రత్యర్థులో, ఎవరు అసంతో ఏమీ అర్థం కాదు. ఆ రకమైన బలహీనత ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దడానికి కోసం ఆయన పెట్టుకున్నారు. బట్ ఇది ఆ పార్టీకి అంత మంచి లక్షణం కాదు. బట్ ఇంకా కాలంలో ఆయన ఏం చేస్తారో చూడాలి. రైట్ సార్. అంటే ఇంకొక అంశం, ఆదిమూలం ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు 2 రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వేటు వేసింది, కానీ ఏదైతే కేసు పెట్టిందో ఆవిడకి న్యాయం జరుగుతుందని మనం భావించవచ్చా సార్? మరి ఒక రాజకీయాల్లోనే కాదు, పౌర సమాజంలో ఒక అనైతిక ప్రవర్తన, జుగుప్సార్హన ప్రవర్తన, సమాజం నిర్వహించుకునే ప్రవర్తన ఇట్లా గతంలో కూడా మాధవ్ లాంటి వారితో ఇట్లాంటి వచ్చినాయి. ఒక ప్రైవేట్గా ప్రైవేట్గా అంటే ఇట్లా చేసుకోవచ్చని కాదు, ఒక వ్యక్తిగత సంబంధాలని ప్రైవేట్గా జరిగేటి కాస్త పబ్లిక్ గా వచ్చేసి ఉన్నారు. పంపించాము వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తని కూడా ఆయన ఎమ్మెల్యే అంటున్నట్టు గుర్తు, మా మండల అధ్యక్షురాలు ఏదో అంటున్నారు. అంటే ఈ రకంగా చేయడం అనేది ఆ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల పట్ల ఇప్పుడు ఒక సంబంధం లేని ఒక సాధారణ పౌరుడు చేయమని నేను చెప్పను. ఒక సాధారణ పౌరుడు చేస్తే అది వ్యక్తిగతం అవుతుంది. ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉండే ఒక ఆఫీసర్, ఒక ప్రజాప్రతినిధి చేస్తే సమాజానికి ఒక మోడల్ గా ఉండాల్సిన వాళ్ళు. ఈ విషయంలో తెలుగుదేశాన్ని ఒక విషయంలో అభినందించాలి. ఆ ఘటన జరిగిన వెంటనే సస్పెండ్ చేసేసారు, ఒక మంచి సిగ్నల్, ఇట్లా వాటిని మేము యాక్సెప్ట్ చేయమని. అట్ ద సేమ్ టైం అందరితో ఆగిపోకుండా బస్ ఈ రోజు విన్నాను కేసు గడ పెట్టారు
హరాస్మెంట్ కేసు అని విన్నాను. అది నిజమైతే మంచిది. ఉమ్, అదే విధంగా అసెంబ్లీలో మామూలుగా డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే పార్టీ ఫిరాయింపుకు ఉల్లంఘిస్తే జరుగుతుంది. అంటే పార్టీ ఒక ఫిరాయింపు ఒక ఆదేశం ఇస్తుంది పలానాలు ఓటేయమని, ఉమ్, దాన్ని ఫిరాయింపిస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. ఉమ్, కానీ ఒక శాసనసభ్యుడిగా ఉండి అనైతికంగా ఇట్లా ప్రవర్తించిన దానిపైన ఫిరాయింపులపై కూడా పోవాలి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా మా శాసనసభ్యుడు ఒక అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాడు, విచారణ జరిపి కేసు కూడా జరిగింది కాబట్టి ఆయన పైన డిస్క్వాలిఫై చేయమని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. yes, కానీ ఒకటి ఇప్పటి వరకు ఆయన సస్పెండ్ చేయడానికి తెలుగుదేశాన్ని అభినందించాలి, ఒక మంచి సాంప్రదాయం. ఇప్పుడు కేసు కూడా పెట్టామంటున్నారు మా జిల్లానే కాబట్టి, కేసు పెట్టుంటే ఇంకా అప్రిషియేటబుల్. ఎందుకంటే కేసు పెట్టకుండా సస్పెండ్ అయితే ఏమవుతుంది, పార్టీ నుంచి సస్పెండ్ అయిపోతుంది, మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగానే ఉంటాడు. కాబట్టి ఈ సస్పెన్షన్ కేసు వరకు మంచి పరిణామం. దాంతోపాటు అదనంగా ఇంకొక స్టెప్ వేసి డిస్క్వాలిఫై వైపు కూడా వెళ్ళగలిగితే ఆంధ్రప్రదేశ్ లో దేశానికి ఒక మోడల్ అవుతుంది. ఒక మంచి స్టెప్ తెలుగుదేశం పార్టీ తీసుకుంది కాబట్టి ఇంకో స్టెప్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. సార్ కొంతమంది నుండి చాలా అంటే ఒక విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. ఇట్లాంటి అంటే గతంలో మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ వారికి సంబంధించిన నాయకుల రాసలీలలు బయటపడ్డాయి, ఇప్పుడేమో టీడీపీ వారికి సంబంధించిన అంటే ఒక అంశం మాత్రమే తెర మీదకి వచ్చింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అంటే బీసీల యొక్క ఎమ్మెల్యేల యొక్క సిచ్యువేషనే బయటకు వస్తుంది తప్ప మిగతా వారికి అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి కానీ వారి మాత్రం బయటకు రావట్లేదు అనేది మాత్రం చాలా మంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్ అసలు? ఈ అనైతిక ప్రభుత్వంలో కులాల ప్రస్తావన దురదృష్టకరం. ఓకే, అలా ప్రస్తావించే వాళ్ళు అగ్ర కులాల్లో కొంతమంది లేరంటారు, వాళ్ళు మీరైనా బయట పెట్టండి ఆ మాట్లాడేవాళ్ళు. ఇంక మనం ఏం చెప్తాం? ఇప్పుడు బహిరంగంగా తెలిసి మనకేం ఈ రహస్య కెమెరాలు పెట్టి మనం పోతామా? ఒక అనైతిక ప్రవర్తన, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దుర్మార్గం ఈ క్యారెక్టర్ లెస్ అనేది అప్ టు బార్డర్ ఎవరు చేసినా తప్పే అనేది రావాలి. ఎవరికైనా మా బడుగు బలహీన వర్గాలదే వస్తుందని ఎవరికైనా భావించేటిగా ఉంటే మీకు తెలుస్తుంది కదా, రెడ్డో నాయుడో ఎవరో ఇట్లున్నారని, అది మీరే బయట పెట్టండి. ఇంక దానికి మనకు ఆధారాలు లేవు కాబట్టి ఇది ఈ సందర్భంలో చర్చ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఓకే, కొన్ని పెద్దవాళ్ళు రాలేదనేది బాగా మంచిదే, వాళ్ళు రాలేదు కాబట్టి ఇది కూడా అంచిపెట్టమన్నామా? బయటపడినా కూడా వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ కంటిన్యూ చేయమని చెప్తామా? చేయలేం కదా. తప్పు ఎవరు చేసినా తప్పే. బట్ ఒకవేళ పైన వాళ్ళు రాలేదంటే వాళ్ళు బట్టి ఇంకా చాలా మంది పేర్లు వచ్చి అంటే ఒకటి ఉంది, దురుద్దేశంతో కొంతమంది చేస్తుంటారు, ట్యాప్ చేయడం అట్లాంటివి కూడా కొన్ని. దాని అన్నిట్లో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత వాళ్ళకున్న రిలేషన్స్ బయట పెట్టడం, కలిసి కొంతకాలం ఉండడం, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం అనైతికంగా, ఏదైనా ఉల్టా కొట్టిందంటే దాన్ని తీసి బయట పెట్టడం, ఇట్లాంటి జరిగితే మాత్రం ఇద్దరు పైన చర్య తీసుకోవాలి, దాన్ని ప్రోత్సహించడం పైన కూడా చర్య తీసుకోవాలి. బట్ దీన్ని అలా చూస్తే మంచిది, దీంట్లో వేరే వేరే కులాలు ఆగడం అనేది మంచిది కాదు. రైట్ సార్. ఇక గుండ్రవల్లేరుకు సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ అంటే ఆయన చెప్తా ఉన్నారు అక్కడ పెద్దగా జరిగింది ఏమీ లేదు అనేది ఒకటి తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ఆ ఘటన పైన? కాలేజీ వ్యవహారం కాలేజీ వ్యవహారం లోకేష్ గారు కొంత తొందరపాటు నిర్ణయం అని అనుకుంటున్నాను. ఒకటి, వారికి సమాచారం ఉండొచ్చు, అక్కడ ఏమీ జరగలేదనే సమాచారం ఉండొచ్చు. విచారణ జరిగే దశలో ఆ స్టేట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాదు, కానీ ఒక పవర్ఫుల్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఆ మాట అన్న తర్వాత అది విచారణ సంస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గాని కొంత అధికారులు ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు సంయమనం పాటించాలి. మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎవరికి ఏం భయపడద్దంటే విచారణ జరుగుతుంది, విచారణ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ విచారణలో ఏది తప్పని చేస్తే ఎటైనా వాటిని శిక్షిస్తాము. ఇప్పటి వరకు ఎవరు భయపడద్దన్నంత వరకే పరిమితం కాదు. వాళ్ళకి సమాచారం ఉండొచ్చు, లోకేష్ గారికి అక్కడ ఏం జరగలేదు సమాచారం ఉండొచ్చు, ఉన్నా కూడా విచారణ ఒక పక్క ఆదేశించిన తర్వాత ఆ విచారణ నివేదిక పూర్తి స్థాయి వచ్చేంత వరకు ఆయన గుమ్మనంగా ఉండాలి. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఇది జరిగిందని చెప్పాలి. అంతవరకు బాధితులకి మేము ఉన్నామని చెప్పాలి. విచారణ జరుగుతున్నప్పుడు గట్టిగా ఉండని సిగ్నల్ ఇవ్వాలి. ఇప్పుడు బాధితులకు అండగా ఉంటాం అంటున్నారు కానీ బేసిక్ గా ఏమి జరగలేదని చెప్పేసిన తర్వాత విచారణ మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఈ దశలో లోకేష్ గారు ఇచ్చి ఉండాల్సింది. అక్కడ ఏం జరిగిందని నాకు తెలియదు, కానీ అక్కడ అమ్మాయిల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ విచారణ పూర్తయి కరెక్ట్ గా సమాచారం వచ్చేంత వరకు గుమ్మనంగా ఉండకపోతే రేపు అది నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ రేపు పొరపాటున ఏం జరగలేదని నివేదిక వచ్చినా అపోజిషన్ ఏముంటుంది? దాదాపు విచారణకు ముందే చెప్పేసాడు లోకేష్, ఇంకా అంతకుమించి దీని ప్రభావం దాని మీద నేనే చేయించాడు అంటారు. అనవసరం ప్రభుత్వానికి గడి చెడ్డ పేరు. కాబట్టి ఈ దశలో ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. రైట్ సార్. ఇక వరదలకు సంబంధించి ప్రధానంగా ప్రతిపక్ష నేతలందరూ అంటున్నారు అది కృత్రిమ వరద, అది కూటమి ప్రభుత్వమే చేయించిన వరద. దాంతోపాటు ప్రధానంగా గేట్లు ఎత్తాలి అనే విషయం పైన
2 రోజుల క్రితమే చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్న వారి టైం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడమే ఇట్లాంటి వరదకు కారణము, ఈ పెనుముప్పుకు కారణం అనేది కూడా ప్రతిపక్షాల నుండి వస్తున్న మాట. దీనికి సంబంధించి మీరేం చెప్తారు అసలు? కాబట్టి విజయవాడ వరదలకు సంబంధించినంత వరకు ఇది కృత్రిమ వరద ఏం కాదు, ఇదే మేఘ మదనం చేస్తే వచ్చింది కాదు కదా. వరద వరదే. కాకపోతే వచ్చిన వరదని ముందస్తు చర్యలు తీసుకోవడంలో గాని, లేదా వరదలు వచ్చిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కానీ, ఆ తర్వాత వాళ్ళు శాశ్వత పరిష్కారంగా వాళ్ళకి న్యాయం చేయడం, ఈ 3 దశలు ఉంటాయి. ఫస్ట్ దశ ముందస్తు చర్యలు, రెండో దశ వరదల్లో ఎట్లా ప్రభుత్వ వ్యవస్థ ప్రజలకు అండగా ఉండిందని, మూడోది అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ చేయడం. ఇప్పుడు రెండో దశలో ఉన్నాం. మొదటి దశ అయిపోయింది, ముందస్తు చర్యలు. ఏంటి సమస్య? విజయవాడ అన్నది కృష్ణానదికి చివరి పాయింట్. మహారాష్ట్రలో కృష్ణానది పుడితే చివర విజయవాడ తర్వాత ప్రకాశం బ్యారేజ్ దాటితే హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఎండ్ పాయింట్ కాబట్టి వచ్చే మొత్తం మన ఎత్తిన పడుతుంది, విజయవాడ చుట్టిన పడుతుంది. అంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. 2 బుడమేరు కావచ్చు, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చినటువంటి వాగు కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, ఇవన్నీ కూడా వాగులు కూడా ఒకేసారి వచ్చినాయి. కృష్ణానది ఉధృతంగా ప్రవర్తించింది, వాగులు అదే టైంలో వచ్చినాయి. ఈ వాగులకి ఒక భిన్నమైన స్వభావం ఉంటుంది. నదికి ఏంటంటే దాని రైట్ రూట్ ఉంటుంది, మధ్య మధ్యలో డ్యామ్స్ ఉంటాయి. అది మనకు అంచనా ఉంటుంది, కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఆ నది ఎట్లా ప్రవర్తిస్తా ఉంది, ఎన్ని టీఎంసీలు వస్తా ఉంది. ఉదాహరణకు నాగార్జున సాగర్ ఎత్తేస్తారనుకో, జోరాలు ఎత్తేస్తారనుకోండి గేట్లు, శ్రీశైలంకి వస్తుంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తుంది. జోరాలలో ఎన్ని టీఎంసీలు వస్తాయో లెక్కలు కట్టి చెప్పగలరు. మేము ఇన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తున్నాం, ఇంత లోపల శ్రీశైలంకి వస్తుంది అని హెచ్చరిక చేయగలరు. శ్రీశైలం గేట్లు ఎత్తేస్తే ఎన్ని గ్లాసులతో సహా లెక్క కట్టి చెప్తాం, నాగార్జున సాగర్కి ఎప్పుడు వస్తుందో చెప్పేస్తాం. అట్లా ఈ ఏమంటారు, ఈ వాగులు వంకలు చెప్పలేము, దీనికి లెక్కలు ఉండవు. ఈ వాగులు వంకలు ఏమవుతాయంటే నియరెస్ట్ ప్లేస్ నుంచి వస్తాయి, లాంగ్ ప్లేస్ నుంచి రావు. ఈ వాగులు 3 ఉన్నాయి కదా, ఖమ్మం నుంచి వచ్చిన వాగు, బుడమేరు వాగు, అదేవిధంగా కొండవీటి వాగు 100 కిలోమీటర్ల లోపలే కురిసిన వర్షాలకు వచ్చేసింది. అందువల్ల సడన్ గా వస్తాయి, షాక్ అవుతాయి. ఇది మౌలికమైన సమస్య. ఈ 3 ఒక్కసారి రావడం అనేది ఇబ్బంది. ముఖ్యంగా బుడమేరు అనేది సమస్య వచ్చింది. ఇక్కడే అధికార పార్టీ విమర్శలకు గురవుతాను. అదేంటంటే బుడమేరు అన్నది దాని కెపాసిటీ 10,000 క్యూసెక్. ఆ 10,000 క్యూసెక్ యొక్క సహజ ప్రవాహానికి కూడా ఆటంకాలు కలిగించేది సగం ఆక్రమించుకోండాలి జనం, అన్ని రకాల ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు అన్ని కలిసి. అంటే 10,000 కెపాసిటీ ఉన్న బుడమేరు 5,000కు పడిపోయింది. అంటే నీళ్లు వస్తాయి, అక్రమంలో అయిపోయినాయి. కానీ ఈసారి ఎంత వచ్చిందో తెలుసా? 44,000 క్యూసెక్లు వచ్చింది, 4 రెట్లు పెరిగిపోయింది. దాని ఒరిజినల్ కెపాసిటీనే ఆక్రమణకు గురున్నాయి, దానికి 4 రెట్లు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ ప్రభుత్వం మీద వచ్చే విమర్శ ఏంటంటే విజయవాడకి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది. అంటే గత 5-10 సార్లు వరదలు వచ్చుంటాయి కదా. బుడమేరుకి గతంలో హైయెస్ట్ వరద ఒకటి వచ్చుంటుంది, అది 30,000 క్యూసెక్లు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వరదానంగానే ఏం చేయాలంటే, గతంలో 30,000 క్యూసెక్లు వచ్చింది కదా, ఈసారి ఇంకో 40,000 వస్తుందని అంచనా వేసి, ఆ 40,000 క్యూసెక్లు వస్తే ఎంత అది డిస్టర్బ్ అవుతుందో అంతమందిని రిహాబిలిటేషన్ చేసేవాళ్ళు. ఇది ముందస్తు చర్యలు అంటారు. అంటే ఈ ప్రాంతాలకి, సేఫ్ ప్రాంతాలకి పంపించేసి ఒక 40,000ను 50, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 40,000 ఎంతో పంపించారంట. ఈసారి 50-60,000 మంది పంపించేసేవాళ్ళు. కొంచెం ఎక్కువ ఊహించుకోవాలి. పంపించేస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్రభుత్వంలో తప్పు జరిగింది అనుకుంటున్నాను. ఈ ముందస్తు చర్యలు అంటే మనకి ఎక్కడైతే మన విజయవాడకి ట్రాక్ రికార్డు ఉంది కదా, కొండవీటి వాగు వస్తే ఎక్కడ మునుగుతుంది, బుడమేరు వస్తే ఎక్కడ మునుగుతుంది, గతంలో హైయెస్ట్ ఎక్కడ మునిగింది దానికన్నా ఒక 10% ఎక్కువ వేసుకొని ఆ ప్రజలందరినీ సేఫ్ ప్రాంతానికి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించేసి వాళ్ళకి మంచి నీళ్లు, ఆహారం ఇచ్చేస్తే, 1,00,000 మంది అట్టు ఇచ్చేస్తే హైయెస్ట్ రిస్క్ అనేది తప్పిపోతుంది. తర్వాత వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది, నీళ్లు ఎక్కడైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇవ్వడానికి రెస్క్యూ ఆపరేషన్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో లోపం జరిగింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒకడు వరదలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, 100 మంది పోయి కాపాడాలి వాడిని. అట్లాంటి స్పేస్ ని కానీ పక్కకి నెట్టేసి ఉంటే రిస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు 100 మందికి సహాయం చేసే పనిలో ఉంటారు. ఫస్ట్ ఫేజ్ లో జరిగినట్టు వైఫల్యం సెకండ్ ఫేజ్ మీద ప్రభావం పడింది. ఇంకా ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రభుత్వం సీరియస్ గా పనిలో ఉంది. ఆ విషయం మనం తప్పట్టు ప్రభుత్వమే కాదు, అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో మన సమాజాన్ని హర్షించాలి. ఎన్ని రాజకీయ అభిప్రాయాలను పేదల కష్టాలను వెళ్తారు, అది జరుగుతా ఉంది. ఇంకా థర్డ్ ఫేజ్ అనేది జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం కనీసం 5-10 వేల కోట్ల రూపాయలు లేకుండా రిలీజ్ కాదు.
వీళ్ళందరికీ న్యాయం జరగాలి. బురద వచ్చేస్తుంది, రాబోయే కాలంలో అంటు రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి థర్డ్ ఫేజ్ అన్నా ఎఫెక్టివ్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ లో జరిగిన సార్ మీరు అన్నట్టుగా సార్ మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 10,000 కోట్లు ఖచ్చితంగా వెంటనే ప్రకటించాలనేది అన్నారు కదా, దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ స్పందించిందని అనుకుంటున్నారా మీరు అసలు ఈ విషయం పైన? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రేపు ఎంత ఇస్తుందో నాకు తెలియదు, కానీ ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 1000 కోట్లన్నా ఇచ్చుండాలి. ఓకే, 10,000 కోట్లు కనీసం అవుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పరిమితులు ఉంటాయి రెస్క్యూ ఆపరేషన్ లో. ఇప్పటికే కేంద్రం 2 చేసి ఉండాలి. ఒకటి ఇది జాతీయ విపత్తుగా ప్రకటించుండాలి. 2 వాగులు, వంకలు, అదే విధంగా కృష్ణానది అన్ని ప్రవహించి విజయవాడ మీద డంప్ చేసి 2-3 లక్షల మంది డిస్టర్బ్ అయిపోయిన తర్వాత జాతీయ విపత్తు ఏదైనా ప్రకటిస్తే ఏమవుతుందంటే జాతీయ సంస్థలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. రెండోది జాతీయ విపత్తు అని కానీ దేశం మొత్తం కూడా ఏవో జరిగిపోయింది. జాతీయ విపత్తు అంటే అర్థం ఏంటి? భయానక పరిస్థితి అంటే దేశ ప్రజలందరూ కూడా కోఆర్డినేట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రజలు కూడా మమ్మల్ని దేశం అంతా చూస్తా ఉందనే ధైర్యం వచ్చి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక స్థైర్యం వచ్చి ఉంటుంది. కానీ జాతీయ విపత్తుగా ప్రకటించి ఒక 1000 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చుండి ఆ తర్వాత ఎంత నష్టం వచ్చిందో మీరెంత చేయగలరు రాష్ట్రం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ 2 ఇప్పటి వరకు చేయకపోవడం అనేది మాత్రం సరైనది కాదు. పైపెచ్చు మంది డబుల్ ఇంజిన్ సర్కార్. ఎలక్షన్ మనం అదే చెప్పాం, ఇక్కడ మాదే అక్కడ మాదే ఉంటే బాగా పరిగెత్తున్నారు. ఇద్దరు మీరే ఉన్నారు. ఇంతవరకు కనీసం నేషనల్ పార్లమెంట్ కి ప్రకటించలేదు. 1000 కోట్లన్నా ఇచ్చాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 2 జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మొత్తానికి మీరు అన్నట్టుగా వరదలకు సంబంధించి జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిందే. అంటే సమాజంలో ఉన్న వారందరికీ బాధ్యత, ఖచ్చితంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కూడా ముందుకొచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 2 కోట్లు, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇంకా మిగతా సచివాలయాలకు సంబంధించిన కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి సంబంధించి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఇది సమాజ బాధ్యతగా తీసుకొని వరదలలో ఎవరైతే నష్టపోయారో వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వమే కాదు ప్రతి సామాన్యుడు కూడా తన బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని మనం కోరుకుందాం. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.